నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 24వ అధ్యాయం యొక్క చివరి భాగంలో ఉన్నాం. సహదేవుడు అన్నాడు జరాసంధుడు కుమారుడైన, యత్కృతం పురుష వ్యాఘ్రమ పిత్రా జనార్దన తత్తే హృది మహాబాహో న కార్యం పురుషోత్తమ. పురుషసింహమా జనార్దన, నా తండ్రి మీ పట్ల చేసిన అపరాధాన్ని మీ మనసులో ఉంచుకోవద్దు. త్వాం ప్రపన్నోస్మి గోవింద ప్రసాదం కురు మే ప్రభో పితురిచ్చామి సంస్కారం కర్తుం దేవకి నందన. గోవింద, నేను మీ శరణు కోరాను, నాపై దయచూపు, నేను నా తండ్రి దహన సంస్కారాలను మీరు అనుమతిస్తే చేస్తాను. సహదేవుడు అన్నాడు, తత్తోభ్యనుజ్ఞాం సంప్రాప్య భీమసేనా తథార్జునాత్ నిర్భయో విచరిష్యామి యథా కామం యథా సుఖం. నీ నుండి భీమసేనార్జునుల నుండి అనుజ్ఞ పొంది నిర్భయుడనై యథేచ్ఛగా చరిస్తాను. వైశంపాయనోవాచ, ఏవం విజ్ఞాప్యమానస్య సహదేవస్య మారిష ప్రహృష్టో దేవకీ పుత్రః పాండవౌ చ మహారథౌ. వైశంపాయనుడు అన్నాడు, సహదేవుని విన్నపానికి వాసుదేవుడు, మహారథులు భీమార్జునులు మిక్కిలి ప్రసన్నులయ్యారు. క్రియతాం సంస్క్రియ రాజన్ పితుస్తైత ఇతి చాబ్రువన్ తచ్చుత్వా వాసుదేవస్య పార్థయోశ్చ సమాగతః. ప్రవిశ్య నగరం తూర్ణం సహ మంత్రిభిరుప్యుత చితాం చందనకాష్ఠైశ్చ కాలేయ సరళైస్తథా వృషధారాక్షతైశ్చైవ సుమనోభిశ్చమాగధం సమంతాదవగీర్యంత దహ్యంతం మగధాధిపం. ఈ విధంగా దహన సంస్కారాలు అవన్నీ కానిచ్చాడు సహదేవుడు. ఉదకం తస్య చక్రేశ సహదేవ సహానుజకృత్వా పితుస్వర్గగతిం నిజయౌ యత్ర కేశవః పాండవౌ చ మహాభాగో భీమసేనార్జునావుహౌ స ప్రభ ప్రాంజలిర్భూత్వా విజ్ఞాపయత మాధవం. ఆ తర్వాత సహదేవుడు వచ్చి శ్రీకృష్ణుడు ఉన్న చోటుకు వచ్చి భీమసేనార్జునులకు మాధవునికి వినమ్రుడై నమస్కరించి ఒక విన్నపం చేసుకున్నాడు. అదేమిటయ్యా అంటే, సహదేవ ఉవాచ, ఇమే రత్నాని భూరీణి గోజావి మహిషాదయః హస్తినోష్ట్వాశ్చ గోవిందవాసాంసి వివిధాని చ ధీయతాం ధర్మరాజాయ యథా వా మన్యతే భవాన్. ఈ గోవులు, మేకలు, గొర్రెలు, దున్నలు, రత్నరాశులు, ఏనుగులు, గుర్రాలు, పట్టుబట్టలు ధర్మరాజుకి అందజేయి, ఇంకను నీవు కోరినట్లు చేస్తానన్నాడు. భయార్తాయ తస్తస్మై కృష్ణో దత్వా భయం తదా దతేశ్చ మహార్హవహాని రత్నాని పురుషోత్తమః. భయపీడితుడైన సహదేవునికి శ్రీకృష్ణుడు అభయమిచ్చి అతడిచ్చిన గొప్ప రత్నాలన్నింటినీ శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. అభ్యసించ తత్రైవ జరాసంధాత్మజం ముదా గత్వైకత్వం చ కృష్ణేన పార్థాభ్యాం చైవ సత్కృతః. సంతోషంతో శ్రీకృష్ణుడు జరాసంధపుత్రుడైన సహదేవుని పట్టాభిషిక్తుని చేశాడు, స్నేహితుడిగా మన్నించాడు. భీమార్జునులచే అతడు సత్కరింపబడ్డాడు. వివేశ రాజా జ్యుతిమాన్ బార్హద్రథపురం నృప అభిషిక్తో మహాబాహు జరాసంధిర్మహాత్మభిః. కృష్ణస్తు సహ పార్థాభ్యాం సియా పరమయాయుతః రత్నాన్యాదాయ భూరీని ప్రజయౌ పురుషర్షభః. మహాత్ములాజ్ఞగై కొని తేజస్వి అయిన జరాసంధ కుమారుడు పట్టాభిషిక్తుడై తన భారతపురంలోకి ప్రవేశించాడు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు ఆ కానుకలను తీసుకుని రత్నశోభచే సంపన్నుడై భీమసేనార్జునులతో బయలుదేరాడు. ఇంద్రప్రస్థముపాగమ్య పాణవాభ్యాం సహా అచ్యుతః సమేత్య ధర్మరాజానం ప్రియమాణోభ్యభాషత. దిష్ట్యా భీమేన బలవాన్ జరాసంధో నిపాతితః రాజానో మోక్షితాశ్చైవ బంధనాన్ నృపసత్తమా. పాండవులతో కలిసి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ నగరానికి చేరి ధర్మరాజును ఆనందపరుస్తూ మాట్లాడాడు. మన అదృష్టం వల్ల భీముని చే జరాసంధుడు చంపబడినాడు. రాజులందరూ కారాగారం నుండి విముక్తులయ్యారు. దిష్ట్యా కుశలినౌ చేమౌ భీమసేన ధనంజయౌ పునఃస్వనగరం ప్రాప్తౌ వర్షతావితి భారత. భీమసేనార్జునుడు భాగ్యవశం చే క్షేమంగా ఉన్నారు. వీరు పీడలు గాయాలు లేకుండా తిరిగి ఈ నగరాన్ని చేరారు. తతో యుధిష్ఠిర కృష్ణం పూజయిత్వా యథార్హతః భీమసేనార్జునౌ చైవ ప్రహృష్టః పరిశస్వతే. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని తగినట్లుగా పూజించి సంతసించి వారందరినీ విడివిడిగా కౌలించుకున్నాడు. తతక్షీణే జరాసంధే భ్రాతృభ్యాం విహితం జయం అజాత శత్రురాసాధ్యమూదయ భ్రాతృభిః సహ. జరాసంధ మరణానంతరం ఇరువురు సోదరులు సాధించిన విజయంతో యుధిష్ఠిరుడు అజాతశత్రువై సోదరులతో కలిసి ఆనందంలో మునిగాడు. పృష్టశ్చ ధర్మరాడ్ వాక్యం జనార్దనమభాషత. సంతోషించిన ధర్మరాజు
జనార్దనుడితో ఇలా అన్నాడు యుధిష్ఠిరవాచ వాం ప్రాప్య పురుష వ్యాఘ్ర భీమసేనేన పాతితః మాగధోసౌ బలోన్మత్తః జరాసంధ ప్రతాపవాన్. నీ సహాయం వల్ల భీమసేనుడు బలాభిమానంతో ఉన్మత్తుడైన జరాసంధుని పడగొట్టాడు. రాజసూయం క్రతుశ్రేష్టం ప్రాప్స్యామి విగతజ్వరః త్వద్బుద్ధిబలమాశ్రిత్య యాగార్హోస్మి జనార్దన. ఇప్పుడు నిశ్చింతగా యజ్ఞాలలో శ్రేష్టమైన రాజసూయాన్ని పూర్తి చేస్తాను. నీ బుద్ధిబలంతో అది నాకు సాక్ష్యమై యాగం చేయటానికి అర్హుడనయ్యాను. పీతం పృథివ్యాం యుద్ధేన శిశస్తే పురుషోత్తమ పీతం పృథివ్యాం యుద్ధేన శిశస్తే పురుషోత్తమ జరాసంధవధేనైన ప్రాప్తాస్తే విపులాశ్రియ. ఈ యుద్ధంతో భూమండలంపై నీ కీర్తి విస్తరించింది. జరాసంధుని వధ వల్ల నీకు అపరిమితాలైన సంపదలు దక్కాయి. వశంపైన వచ ఏం సంభాష్య కౌంతేయ ప్రాదాద్రథవరం ప్రభోః ప్రతిగృహ్యతు గోవిందజ్జరాసంధస్య తం రథం ప్రహృష్టస్తస్య మౌదే ఫల్గునేన జనార్దనః ప్రీతిమాన భవద్రాజన్ ధర్మరాజ పురస్కృతః. ధర్మజుడిలా పలికి ఆ దివ్యరథాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించాడు. అది తీసుకుని గోవిందుడు మిక్కిలి ప్రసన్నత పొందాడు. అర్జునుడితో దానిపై కూర్చుని ఆనందాన్ని అనుభవించాడు. ధర్మరాజు చే సత్కరింపబడే ఆ కానుకను గైకుని అంతులేని ఆనందాన్ని పొందాడు. యదా వయః సమాగమ్య భ్రాతృభిః సహ పాండవః సత్కృత్య పూజయిత్వా విసర్జనరాధిపాన్. వారి వయోభేదాన్ని బట్టి యుధిష్ఠిరుడు సోదరులతో కూడి వారందరినీ కలిశాడు. సత్కరించి పూజించి ఆ రాజులందరినీ వారి రాజ్యాలకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. యుధిష్ఠిరాభ్యనుజ్ఞాతాః తే నృపాహృష్టమానసాః జగ్ము స్వదేశాం స్వరితాయానైరుచ్చావచైస్తతః. యుధిష్ఠిరుని ఆజ్ఞానుసారం వారు ఆనందించి శీఘ్రంగా తమ వాహనాలపై వారి వారి నగరాలకు చేరారు. ఏవం పురుష శార్దూల మహాబుద్ధిర్జనార్దనః పాండవైర్ఘాతయామాస జరాసంధమరిం తదా. ఈ విధంగా పురుషశ్రేష్ఠుడు బుద్ధిశాలి అయిన శ్రీకృష్ణుడు పాండవుల చేతను శత్రువైన జరాసంధుని చంపించాడు. ఘాతయిత్వా జరాసంధం బుద్ధిపూర్వమరిందమ ధర్మరాజమనుజ్ఞాప్య వృధాం కృష్ణాం చ భారత సుభద్రాం భీమసేనం చ ఫల్గునం యమజౌ తథా ధౌమ్యమామంత్రయిత్వా చ ప్రజయౌ స్వాం పురీం ప్రతితేనైవ రథముఖ్యేన మనసస్తుల్యగామినా ధర్మరాజ విసృష్టేన దివ్యే నానాదయం దిశః. శత్రువులను నాశనం చేసే శ్రీకృష్ణుడు తన తెలివితేటలతో జరాసంధుని చంపించి ధర్మరాజు, కుంతి, ద్రౌపదుల ఆజ్ఞ గైకొని సుభద్ర, భీముడు, అర్జునుడు, కౌలలు, నకుల, సహదేవులు ధౌమ్యుని వీడ్కొని మనోవేగం కల ఆ దివ్య రథంలో దిశల్ని ప్రతిధ్వనింపజేస్తూ ధర్మరాజును వీడి ద్వారకకు బయలుదేరాడు. తతో యుధిష్ఠిరముఖాః పాండవా భరతర్షభ ప్రదక్షిణమకుర్వం కృష్ణమక్లిష్టకారిణం. తరువాత యుధిష్ఠిరుడు ఆదిగా గల పాండవులు శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేశారు. తతో గతే భగవతి కృష్ణే దేవకి నందనే జయం లబ్ధ్వా సువిపులం రాజ్ఞాం దత్వా వయం తదా సంవర్ధితం యశో భూయః కర్మణా తేన భారత ద్రౌపద్యాః పాండవా రాజన్ పరాం ప్రీతిమవర్ధయన్. రాజులందరికీ అభయం ఇచ్చి గొప్ప విజయాన్ని సాధించి దేవకీ నందనుడు పూజ్యుడు అయిన శ్రీకృష్ణుడు వెళ్ళాడు. కీర్తి నలువైపులా వ్యాపించగా పాండవులు ద్రౌపదికి ఎక్కువ ఆనందాన్ని కలిగించారు. తస్మిన్ కాలే తు యద్యుక్తం ధర్మ కామార్థ సంహితం తద్రాజా ధర్మతశ్చక్రే ప్రజాపాలన కీర్తనం. ఆ కాలానికి తగిన ధర్మ అర్థ కామ సిద్ధి కొరకైన అన్ని పనులను ధర్మరాజు ధర్మబద్ధంగా చేశాడు. ప్రజారక్షణం కోసం ధర్మోపదేశాన్ని చేయసాగాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి జరాసంధవధ పర్వణి జరాసంధవధే చతుర్వింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.